నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కొండపల్లి శాంతినగర్ పీర్ల పంజా భూమి 40 సంవత్సరాలుగా ఆక్రమించుకుని నివాసముంటున్నా పట్టించుకోని వక్ఫ్ అధికారులు. రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా. శాంతినగర్ వాసులు ముస్లింలను ద్వేషించకుండా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. కొండపల్లి పట్టణం శాంతినగర్లో సమస్య. 40 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసుకోరు. శాంతినగర్లో నివాసముండే 400 కుటుంబాలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. శాంతినగర్ వక్ఫ్ బోర్డు భూమి సర్వే నెంబరు 212A, 212B, 18 ఎకరాల 30 సెంట్లు భూములు, భవనాలు నిర్మించుకొని ప్రజలు నివాసముంటున్నారు. భవనాలు నిర్మించుకోవడానికి ఆ భూమిలో ప్లాన్ ఎలా ఇస్తారు? పన్నులు ఏ విధంగా వేస్తారు? ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏ విధంగా పెడతారు? అధికారులను చేస్తుంది చట్టావిరుద్ధం కాదా? వక్ఫ్ బోర్డ్ భూమి కావడం, క్రయ విక్రయాలు జరగటం లేదు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకి ఇబ్బంది ఇచ్చినప్పుడల్లా స్థానిక ముస్లింలను ద్వేషించటం అలవాటుగా మారింది. శాంతినగర్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. కూటమి ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని నమ్మారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని నమ్మారు. కావున స్థానిక ఎమ్మెల్యే తలచుకుంటే పరిష్కారం చేయడం పెద్ద సమస్య కానే కాదు అని అందరి అభిప్రాయం. కొండపల్లి మున్సిపాలిటీ సైతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. కావున సమస్య పరిష్కరించడం మరింత సులువవుతుంది. మైనారిటీ మంత్రి ఎండి ఫారూక్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తే శాంతినగర్ ప్రజలు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటారు. సమస్య చట్టపరంగా పరిష్కారమైతే హజ్రత్ ముర్తుజా అలీ పంజాకు కూడా రాజీమార్గం, రాజమార్గంతో పీర్ల పంజా, మొహరం పండుగ జరుపుకోవడమే కాకుండా స్థానిక మైనారిటీలకు వారి సంక్షేమానికి, అభివృద్ధి చెయ్యటానికి అవకాశాలున్నాయి. ఒక సమస్య పరిష్కారమవ్వటంతో 2 వర్గాలకు మంచి జరగడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలియజేసుకుంటున్నాం. కొండపల్లి శాంతినగర్ సమస్య త్వరగా పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు. ఈ సంవత్సరం జూన్ నెలలో సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నత న్యాయస్థానానికి న్యాయం కోసం ఆశ్రయించడం తప్పదని హెచ్చరించారు.